ఫ్రెండ్స్ అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం బొలెరో బండి మందైన బొలెరో బండి. ఈ బండికి వచ్చేసి వెల్డింగ్ వర్క్ వచ్చింది. అంటే ట్రక్ బాగా పుచ్చిపోయింది. ఆ ట్రక్ బాగా పుచ్చిపోయినందువల్ల దాన్ని దింపాలి, చేయాలి అని అంటే చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బొలెరో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి సిస్టమ్ ఏంటంటే ఒక లైలాండ్ బండికి ఇచ్చినట్టు ఇవ్వాలి. అంటే ట్రక్ బెడ్ బోల్ట్లు, ఆ ట్రక్ బెడ్ బోల్ట్లు పుచ్చిపోయినందువల్ల దాన్ని దించుకోవాలి, చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇవి వచ్చేసి ఇవి వచ్చినాయి కదా, ఇవన్నీ సమానంగా ఇచ్చినారు. కానీ ఏంటంటే సెంటర్ ఇచ్చారు బోల్ట్, ట్రక్ కి సెంటర్ ఇచ్చారు. కానీ అలా ఇవ్వకూడదు. అలా ఇవ్వకుండా ఒక సైడ్, ఇది ఉంది కదా, ఇది లో పక్క సైడ్ కాకుండా మన మామూలుగా ఇక్కడ సైడ్ ఇవ్వాలి. ఈ సైడ్ కానీ ఇక్కడ ఉంది కదా, దీనికి ఈ సైడ్ అయినా సరే లైలాండ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ సైడ్ ఇచ్చేస్తారు. అంటే బయట నుంచే బోల్ట్లు బిగించుకునే దానికి బయట నుంచే ఇచ్చేస్తారు. మన దీనికి ఏంటంటే ట్రక్ లో నుంచి దించాలి. ట్రక్ లో నుంచి దించి సెంటర్ ఇచ్చారు అనమాట. దానివల్ల ట్రక్ దించుకునేటప్పుడు, ఎత్తుకునేటప్పుడు మాక్సిమం ఇద్దరు మనుషులు కావాలి. అంటే ట్రక్ దించుకొని బోల్ట్ వేసుకునే దానికి మాత్రమే ఇద్దరు మనుషులు కావాలి. అదే లైలాండ్ బండికి అవసరం లేదు. ఎందుకంటే అది ఒక సైడే పెట్టుకుని పైన ఒక రింగ్ వేసుకొని కింద స్పాండర్ వేసుకొని బిగించేసుకుంటారు. ఒక మనిషి అవసరం అవుతుంది. ఈ బండికి ప్రతి ఒక్క పని, ఏ పని చేయాలన్నా సరే ఈ బెడ్ బోల్ట్ చేసుకోవాలంటే సరే ఇద్దరు మనుషులు కావాలి. ఈ ఇద్దరు మనుషుల వల్ల వర్క్ ఎక్కువ అవుతుంది. మనం ఏదైనా ట్రక్ ఏదైనా ఇబ్బంది అయింది, ఎల్డర్ దగ్గరికి పోతాం. అతని దగ్గరికి పోయినప్పుడు అతను ఏమంటాడు, మాక్సిమం ఒక 2000తో వర్క్ అయ్యేది 4000 చెప్తాడు. దీనికి మన లైలాండ్ బండికి 2000తో వర్క్ అవుతుంది. కానీ దీనికి మాత్రం 4000 కావాలి. 4000 కావాలంటే ఇద్దరు మనుషులు కావాలి. ఖచ్చితంగా ఇద్దరు మనుషులు. దీనికి బెడ్ బోల్ట్ వేసేదానికి, ఈ ఒక్క బోల్ట్ వేసేదానికి ఇద్దరు మనుషులు అవసరం. దానివల్ల ఇది అమౌంట్ అంతా పెరిగిపోతుంది. ఈ అమౌంట్ అంతా మనం పెట్టుకోలేక సొంతంగా మనమే చేసేస్తున్నాం. అంటే వర్క్ మనకు వచ్చు కాబట్టి దాంతో ఈ వర్క్ అంతా మనం ఒక్కడే సొంతంగా చేసుకుంటున్నాం. ఇది ఓన్లీ ఈ ట్రక్ ఇక్కడ పెయింటింగ్ వేసుకోవాలనే కానీ ఏదైనా మామూలుగా ఎఫ్సీకి ఖచ్చితంగా పెయింట్ వేసుకోవాలి. ఈ పెయింట్ వేసుకోవాలంటే ఎంత కష్టం అంటే, ఈ ట్రక్ దించాలంటే మాక్సిమం ఇద్దరు మనుషులు కావాలి. అంటే ఇద్దరు మనుషులు అనేది నలుగురు కావాలి. దానికోసం ఆ లైలాండ్ బండికి అయితే అంత అవసరం లేదు. ఇద్దరు మనుషులు అయితే సరిపోతారు. దీనికి అంత కష్టపడాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మహేంద్ర ప్రతి ఒక్కసారి వాళ్ళకి చెప్పేది, మహేంద్ర బండి వాళ్ళకి రిలీవ్ చేస్తారు కదా, ఆ బండిలు కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే ఒక మెయిన్ ఇది వచ్చేసి బెడ్ బోల్ట్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగుంటది. ప్రతి ఒక్క బండి కొనుక్కునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. అందుకే అమౌంట్ కూడా తగ్గుతుంది. అంటే దబా ట్రక్ దించుకునేటప్పుడల్లా అమౌంట్ తగ్గుతుంది. ఏదైనా బండి ట్రక్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది మార్చుకోవాలంటే కట్టలు దించుకోవాలా చేసుకోవాలనుకుంటే ఎల్డర్ కూడా తక్కువ అడుగుతాడు, తగ్గుతా వస్తుంటది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ మెసేజ్ ఏంటంటే నేను చెప్పే మెసేజ్, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు బండి కొనుక్కునే వాళ్ళు, కస్టమర్లు, ప్రతి ఒక్క కస్టమర్ ఏంటంటే ఈ బండి తీసుకున్న తర్వాత మనకనేది ఖర్చు తగ్గేది కూడా కొద్దిగా ఆలోచిస్తాడు. ఎందుకంటే దీనికి మన మామూలు బెడ్ బోల్ట్ అనేది వెనకాల ఇచ్చిన సిస్టమ్ లైలాండ్కి ఇచ్చినట్టు ఇస్తే ఆ బెడ్ బోల్ట్ సమస్య మెయిన్. ఇప్పుడు ఏంటంటే ఒక బండి తీసుకున్న తర్వాత ఒక బండి ఎక్స్పైర్ డేట్ అయిపోయేలోగా మ్యాక్సిమం ఒక 4 దపాలైనా ట్రక్ దించుతాడు. ఈ 4 దపాలు దపాకొచ్చి ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా అయిపోతుంది పేమెంట్. ఈ 10,000 4,000 5,000 ఇప్పుడు 4 దపాలు తీసినప్పుడు ఒక 20,000 రూపాయలు పేమెంట్ అయినప్పుడు ఒక బండి డ్యూ వస్తుంది కదా. ఏంటంటే దీంట్లో వచ్చేసి ఒక పర్పస్ ఏంటంటే, ముందు బానెట్ ఎక్కువ పొడుగున్నందువల్ల అది డైవర్ సేఫ్టీ ఉంది బండికి. ఓకే కాదనలేదు, దాని సేఫ్టీ ఉంది. వెనకాల ట్రక్కి ఇచ్చేసి ఈ సిస్టమ్ అనేది లైలాండ్కి ఇచ్చినట్టు ఇస్తే వరకు లైలాండే కాదు ఇంట్రా కూడా ఇచ్చినట్టు ఆ సిస్టమ్ కానీ ఇచ్చేస్తే, ఎందుకంటే ట్రక్ బోల్ట్లు మనం ఒకవేళ లూజ్ అయినా కానీ ట్రక్ దించకపోయినా సరే ట్రక్ బోల్ట్లు అప్పుడప్పుడు లూజ్ అవుతాయి అనమాట, బెడ్ బోల్ట్లు. ఈ టైట్ చేసుకోవాలన్నా కానీ ఒక డ్రైవర్ అచ్చంగా వేసుకోలేడు. ఖచ్చితంగా వేరే మనిషి కావాలి. ఆ మనిషి ఊరినే ఇప్పుడు ఈ రోజుల్లో రూపాయల లంచం లేని మంచం ఎక్కేవాళ్ళు ఎవరు లేరు. అలాగే ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాలి, చేపించుకోవాలి. ఆ డబ్బు ఆ అమౌంట్ కూడా తగ్గుతుంది కదా. ఎందుకంటే బండి కొనుక్కున్న వాళ్ళకి ఆ ఖర్చు కూడా తగ్గుతుంది కదా, ఎంతో కొంత తగ్గాలి. ఈ బండిలో ఉండే సిస్టమ్ ఏంటంటే ఒక బెడ్ బోర్డుల సమస్య, ఈ మెయిన్ ఈ మెసేజ్ ఇచ్చి బెడ్ బోర్డుల కోసం చెప్పేదానికోసం ఈ మెసేజ్. ఈ పెయింటింగ్ మనం తప్ప ఏదైనా ఎఫ్సీ పోవాలంటే ఎఫ్సీ అప్పుడు అక్కడంతా పుచ్చిపోద్ది. అక్కడ పుచ్చిపోయినప్పుడు ఆ ఎఫ్సీ పోయినప్పుడు ట్రక్ ఖచ్చితంగా దించాలి కదా. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఎఫ్సీ ఉంది కదా, ఈ ఎఫ్సీ పోవాలన్నా కానీ ఆ ట్రక్ ఖచ్చితంగా దించాలి. ఆ దించేటప్పుడల్లా ఎంత కష్టం అవుతుంది తెలుసా. ఆ దించిన దానికి ఆ బెడ్ బోల్ట్ కట్ చేయాలన్నా కానీ వెల్డర్ అనేది ఎక్కువ అడుగుతాడు. ఆ అమౌంట్ తగ్గే దానికోసం మెయిన్ ఈ ప్రాబ్లం. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం అనేదే కాదు, మనకే అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్కటి అన్నీ పెయింటింగ్ కానీ ప్రతి ఒక్క పని అన్నీ బయట చేయలేం కదా. మన వంతు మన బండిగాలం తీసుకునే వాళ్ళు ఎంతో కొంత మన వంతు మనం చేసుకోవాలన్నా కానీ ఇలా ఖర్చు తగ్గేసాను దానికోసం మహేంద్ర ఈ కంపెనీ వాళ్ళకి చిన్న ఇది రిక్వెస్ట్ అనమాట. ఈ విధంగా బెడ్ బోర్డులు కూడా ఎక్స్చేంజ్ చేసే దానికోసం చిన్న రిక్వెస్ట్.
ఎంతో కొంత మనకి ఖర్చు తగ్గుతుంది కదా! అన్ని బడ్జెట్‌లో పెట్టుకొని పోవాలంటే మనం కూడా పెట్టుకోబోలేం. దానికోసం ఈ బడ్జెట్‌లో తగ్గేదానికోసం ఈ మెసేజ్. పెయింటింగ్ విషయం అయితేమి, వెనకాల బెడ్ బోల్ట్ ఏందైతే ఒక వెల్డింగ్ వర్క్ అయితేమి, ప్రతి ఒక్కటి వాళ్ళు అమౌంట్ అడుగుతా ఉంటారు. ఆ అమౌంట్ అన్నీ మనం ఇవ్వలేం కదా! దానికోసం మన ఈ ఖర్చులన్నీ తగ్గేదానికోసం ఈ మెసేజ్ మన కోసం పెడుతున్నా ఫ్రెండ్స్. మీరు కూడా గమనించండి. ఏందనంటే మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి. ఇది కరెక్టా కాదనేది. మీకు తెలుస్తుంది కదా ఒక డ్రైవర్‌లకి. ఓకే ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్, మన వీడియో ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. ఓకే, మన బండికి మనమే అంటే ఈ అంతా అమౌంట్ అక్కడ పోతే ఈ మెయిన్ వచ్చేసి బెడ్ బోల్ట్ వల్ల ఈ ప్రాబ్లం, బెడ్ బోల్ట్ సెంటర్ ట్రక్ లో వచ్చినందువల్ల మనకు అమౌంట్ ఎక్కువ అడిగారు అనమాట. ఈ అమౌంట్ ఎక్కువ అడిగారంటే వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే ఆ బెడ్ బోల్ట్ లో ట్రక్ లోనికి దించాలంటే ఇద్దరు మనుషులు కావాలి కాబట్టి దానికోసం వాళ్ళు ఎక్కువ అమౌంట్ అడుగుతారు. ఆ అమౌంట్ మనం కట్టుకోలేక మనమే వర్క్ అంతా అంటే ఆల్రెడీ వెల్డింగ్ వర్క్ మనకు కొద్దిగా వచ్చు కాబట్టి దానివల్ల ఈ వర్క్ అంతా నేనే చేసుకుంటున్నాను. ఈ పెయింటింగ్ వర్క్ కానీ వెల్డ్ వర్క్ కానీ ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మంచి 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 వీడియో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.